హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఓజీ ప్రభంజనం మామూలుగా లేదు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్పై ఓజీ దూసుకుపోతుంది. ఒక సౌత్ ఇండియా సినిమా ఈ రేంజ్లో దూసుకుపోవడం అనేది నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని చెప్పి నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది. ఓజీ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఇండియాలోనే నంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఈ ఓజీ అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దూసుకుపోతుంది. నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ప్రకారం, వాళ్ళ డాటా ప్రకారం నిన్న 29th వరకు ఇప్పటి వరకు 3.9 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్లుగా చెప్పింది. అదేవిధంగా ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుంది. అలాగే 8 దేశాల్లో ట్రెండింగ్ 1లో ఉంది. అదేవిధంగా 18 దేశాల్లో టాప్ 5లో ఉంది ఈ ఓజీ మూవీ. వరల్డ్ వైడ్గా 9th ప్లేస్లో ఉంది ఈ ఓజీ మూవీ. ఇది ఒక సౌత్ ఇండియా సినిమా ప్రభంజనం. ఇప్పటికే నేషనల్ మీడియా అయితే ఈ మూవీని ఎందుకు థియేట్రికల్గా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయలేదని చెప్పేసి కథనాలు వేస్తూ ఉంది. ఒక 54 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హీరో 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు ఓన్లీ ఒక్క సింగిల్ లాంగ్వేజ్లోనే అని చెప్పేసి నేషనల్ మీడియా కథనాలు రాస్తూ ఉంది. ఈ ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్టే కాకుండా ఒక అతిపెద్ద ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన మూవీ ఓజీ. ఈ ఓజీ మూవీ ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయినా కూడా కొంతమంది పనిగట్టుకొని దీనిపైన విష ప్రచారం చేశారు. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదంటూ ఎవడికి తోచింది వాడు చెప్పడం మొదలుపెట్టారు. కానీ అఫీషియల్గా మాత్రం 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసినట్లుగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన మాట. అదేవిధంగా నేషనల్ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక చూస్తే ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత యునానిమస్గా బ్లాక్ బాస్టర్ అని కన్ఫర్మ్ అయింది. ఆల్ మీడియా సంస్థలు కూడా మొదటి 2-3 రోజులు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి వాళ్ళు రివ్యూలు కూడా రాశారు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఇంత యునానిమస్గా బ్లాక్ బాస్టర్ అవడం అంటే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమాకి ఆ క్రేజ్ వచ్చిందని చెప్పేసి అన్ని మీడియా సంస్థలు కానీ అలాగే కథనాలు రాశాయి. తర్వాత ఏమైందేమో 3 రోజుల తర్వాత నెగిటివ్గా రాయడం మొదలుపెట్టారు. అలాగే చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించలేదంటూ కథనాలు వేశారు. అయితే ఈ సినిమాను థియేట్రికల్గా ఎంత తొక్కాలని యాంటీ ఫ్యాన్స్ ట్రై చేసినా కూడా అది కుదరలేదు. ఎందుకంటే చూసిన ఆడియన్స్ అందరూ అదే చెప్తున్నారు, సినిమా బాగుంది అయినా కూడా నెగిటివ్ కథనాలు ఎందుకు రాస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసారు జనాలు. ఫైనల్గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని యాంటీ ఫ్యాన్స్ లేకంటే గిట్టని వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కుదరదు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు చూస్తారు కాబట్టి మనం చెబితే ఇంట్లో కూర్చున్న వాళ్ళు సినిమా బాగలేదని ఓపెన్ చేయకుండా ఉండరు. అలా ఈ సినిమా వరల్డ్ వైడ్గా టాప్ 5లో ఉందంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా 8 దేశాల్లో ఓజీ టాప్ 1 ట్రెండింగ్లో కొనసాగుతుందంటే ఇంతకన్నా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని ఇంకేం చెప్తాం. అందుకే కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారం చేసినా కూడా ఇలాంటి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దూసుకుపోవడం ఏ రేంజ్లో ఓటీటీలో సక్సెస్ అయింది, అదేవిధంగా థియేట్రికల్గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఈ గణాంకాలే మనం చెప్తామని. అయినా కూడా విష ప్రచారం చేసిన పెదవులకి, సన్నాసులకి ఓజీ అనేది ఒక గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పటికైనా నోర్లు మూసుకుంటారా? నెట్ఫ్లిక్స్ లాంటి ఒక అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ అఫీషియల్గా ఈ రేంజ్లో దూసుకుపోవడం నిజంగా మా నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ అంత దరిద్రులు, దుర్మార్గులు, సన్నాసులు ఉంటారని నా అభిప్రాయం.